నాయకులు వెర్రబెల్లి రఘునాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల అసెంబ్లీకి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై ఆదివారం బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు వెర్రబెల్లి రఘునాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత ఎన్నికల సమయంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక వేరే ఏ సబ్జెక్ట్ లేదు. నువ్వెంత దోసుకున్నావు, నేనెంత దోసుకున్నావు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కొడుకు వసూలు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, వ్యాపారస్తుల దగ్గర వసూళ్ళు, అయ్యా కొడుకు ఇద్దరు కలిసి వసూలు చేశారు. ఈయన ఎమ్మెల్యే అయినాక ఇక ఈయన ఒక పెద్ద ముఠానే పెట్టాడు, ఒక గ్యాంగ్ పెట్టి ఈయన వసూలు. కానీ అభివృద్ధి విషయానికి అంతే ఆయనే 5 సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా అని పతాకాలు కొట్టిండు, మిఠాయిలు వంచిండు, బైక్ ర్యాలీలు తీసిండు. 5 సంవత్సరాలు గోదావరి వంతెన పేరు మీద కాలయాపన చేసిండు. ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చారు. ఈయన రాగానే ఏం చేసిండు, ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసి నేను ముల్కల్లా నుంచి కొత్తగా ఓ బ్రిడ్జ్ కడతా అని ఈయన మొదలుపెట్టి ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుండే. మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోను రాను దాదాపు 40 కిలోమీటర్లు తగ్గుతాండి. ఇద్దరు పొత్తున కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జిని, టెండర్ అయిన బ్రిడ్జిని ఇలా క్యాన్సిల్ చేశారు. నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ కట్టు ముల్కల్లని ఎవరద్దంట. ఖానాపూర్ నియోజకవర్గానికి గోదావరి మీద 3 వంతెనలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే 4వ వంతెన కొరకు ప్రపోజల్ తీసుకొచ్చి, మంచిర్యాల నియోజకవర్గము ఇంత పెద్ద కార్పొరేషను, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి మీద ఒక్క బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జు కాంట్రాక్టర్కి ఇచ్చిన బ్రిడ్జ్ని పని పూర్తయినాక నువ్వు కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టు. రోజు రోజుకి జనాభా పెరుగుతాను, రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది, బ్రిడ్జిలు అవసరం మనకు. కానీ దాన్ని నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? ఆ బ్రిడ్జిని రద్దు చేసి 2 లక్ష్మీ డాకీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు ఇంట్లో, రోజు ఆయన ఫ్లెక్సీగా చూసుకున్నాడు. ఇక ఆయన అట్లా చేసిండు. ఈయన ఏం చేసిండు, ఎలక్షన్లప్పుడు 6 నెలల్లో రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తా అని చెప్పింది. 18 నెలలు అయింది. ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది. ఇంతకుముందు మనం చూస్తుంటే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్లు అవుతుండే. ఇప్పుడు ఎందుకు అయితే లేవంటే నరేంద్ర మోదీ గారి పుణ్యాన, కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవడం వలన ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు. శ్రీరాంపూర్ నుంచి క్యాతేనిపల్లి, మందమారి అట్లా పోతుంది ట్రాఫిక్. అందుకని ఇవాళ మనము ట్రాఫిక్ జాములు చూస్తలేదు. ఇక డంప్ యార్డ్, ఆండాలమ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి. డంప్ యార్డ్ ఏం చెప్పిండు ఈయన, నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు. మరి సార్ 18 నెలలు అయింది మీరు గెలిచి, ఎక్కడ పోయింది మీ డంప్ యార్డ్? ఇది డంప్ యార్డ్ పరిస్థితి. శ్మశాన వాటిక గడతానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ కూర్చుండబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర 5-5 లక్షల రూపాయలు ఆయన వసూలు చేసిండు. ఓ కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాతోటి, ఆయన 5 లక్షలు అడిగిండు, ఈయన రాగానే 10 లక్షలు అడిగిండు. మరి రేపు భావి తరాలు అంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళు ఎన్ని అడుగుతారు? మేము ఇవాళ శ్మశాన వాటికకి ఇస్తున్నాం, మరి రేపు డంప్ యార్డ్కి కూడా అడుగుతారా? ఎల్లుండి బ్రిడ్జిలు కడటానికి, ఫ్లైఓవర్లు కడటానికి కూడా అడుగుతారా? నేను అడుగుతారా పైసలు? కుల సంఘాలను బెదిరించి పైసలు అడుగుతారా? వ్యాపారస్తులను బెదిరించి పైసలు అడుగుతారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో కూడా అభివృద్ధి పనులు, అక్కడ కూడా శ్మశాన వాటికకు కుల సంఘ నాయకుల దగ్గర అడుగుతారా? అక్కడ కూడా వ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకుంటారా? బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారా? మరిగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ట్యాక్సులు కట్టేది దేనికి? ప్రాపర్టీ ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు, జిఎస్టీలు ఇవన్నీ ఎందుకు ప్రజలు కడతారు? కుల సంఘాలనేటి కులంలో ఉన్న పేదవాళ్లకు, పేద విద్యార్థులు కావచ్చు, గరీబోళ్ళ కొరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడానికి. ఇవాళ వాటిని గవర్నమెంట్ చేయాల్సిన పనికి కుల సంఘాలను బెదిరించి ఇలా పైసలు వసూలు చేస్తారు. పోనీ ఆ శ్మశాన వాటిక మరి ఎంత తోడు కట్టినావు,
అది తెలియదు. ఓసారి 4 కోట్లు అంటారు, ఓసారి 11 కోట్లు అంటారు. శంకుస్థాపన అయిపోయాక దానికి టెండర్లు వెళ్తారు. అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇది శ్మశాన వాటిక పరిస్థితి. ఎల్లంపల్లి బాధితులకు, ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు ఉంది. ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిండు ఆయన. ఈయనేం చేసిండు, నేను గెలిచినాక 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. 3 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పిండు. 18 నెలలు అయింది. ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం? అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు. మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతాను? ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు నువ్వు? కార్పొరేషన్లో కలిపినావు. ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో పేద ప్రజలు 100 రోజుల పని మీద, పనికి ఆహార పథకం మీద వాళ్ళకు ఒక ఆదాయం ఉండే, ఇవాళ కార్పొరేషన్లో కలిపితే అది కూడా వీకింది. ఇట్లా ఎల్లంపల్లి బాధితులను మోసం చేసినాం. సింగరేణి మనకు అందరికీ తెలుసు, పట్టాల సమస్య పెద్ద సమస్య. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలేదు. ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నాం. పట్టాల సమస్య గురించి మాట్లాడే నాదుడే లేడు. రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఎలక్షన్లు అప్పుడు ఫుల్ వాడుకున్నాడు. పాపం వాళ్ళు ఈయన గెలిస్తే ఏదో అవుతుందని చాలా కష్టపడి తిరిగారు. ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల 2 గంటల భూమి. ఇది మంచిర్యాల పరిస్థితి. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టున్నది. ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితి. అయ్యా కొడుకు దోసుకున్నారు. ఇప్పుడు ఇక మొత్తం గ్యాంగులు పెట్టే నడుపుతారు. ఎంతసేపు నేను ఎంత సంపాదించినా నా తర్వాత నా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే కావాలి, ఆయన అయ్యా కొడుకు. ఈయన పెద్ద లిస్టే పెట్టిండు. ఓ రోజు భార్య అంటాడు, ఓ రోజు కొడుకు, ఓ రోజు కోడలు. ఈయనది ఇట్లా నడుతాడు. ఇద్దరికి కూడా కేవలం కుటుంబం గురించి ఆలోచన, ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఇట్లా నడుస్తుంది. ఇదే విధంగా చూస్తే రైతుల విషయానికి వద్దాం. ఆయన ఉన్నప్పుడు కాంటా పెట్టేటప్పుడు 42 కిలోలు 43 కిలోలు పెట్టి కట్టింగ్లు చేశారు. ఈయన గెలవంగానే ఒక మొదటి పంటకు వేయండి పోయి కట్టింగులు లేవు అని ఒక మొదటి పంటకు మాత్రం బరాబర్ కాంటా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ 42 కిలోలు మళ్ళీ 43 కిలోలు కాంటా పెట్టుడు, రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కవుడు, కమిషన్లు తీసుకున్నాడు. ఇది ఇలా మంచిర్యాలలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. వాస్తవంగా మేము కూడా మాట్లాడద్దు అనుకున్నాం 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా. ఎందుకంటే వీళ్ళు బాగా వాగ్దానాలు చేశారు 6 గ్యారెంటీల పేరు మీద. గెలిచి వచ్చినావు. నెల రోజులలో ఇస్తా అన్న డంప్ యార్డ్ వీకింది, 3 నెలలలో ఇస్తా అన్న ఎల్లంపల్లి బాధితులది కాలేదు, 6 నెలల్లో మొదలు పెడతా అన్న ఫ్లైఓవర్ కాలేదు. ఈ ప్రాంతానికి ఇక కొత్త కొట్టు పట్టుకొచ్చారు ఐటీ పార్క్. ఇక మొదలు దాన్ని ఐటీ పార్క్ అన్నారు, తర్వాత దాన్ని ఏం చేసిర్రు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నారు, ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. నిన్న కొత్తగా ఇన్న కోడిగుడ్లని వినబడ్డది నాకు నిన్న. ఇక రేపు కోళ్ళ ఫామ్లు వస్తాయి అందులో. ఇది ఐటీ పార్క్. సిద్దిపేటలో ఐటీ పార్క్ కాడ, ఐటీ పార్క్ లోపట్ల వడ్లు పోసున్నాయి. సిద్దిపేట ఐటీ పార్క్ ఒక్కడ అత్తలేడు, దిక్కులేడంటే ఇక మంచిర్యాలలో నువ్వు ఐటీ పార్కులు పెట్టి ఐటీ కంపెనీలు వస్తాయి. ఇట్లా కొత్తగా దందాలు చేసి పేద ప్రజల భూములు గుంజుకొని కబ్జాలు చేసి కమిషన్ల కొరకు ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీములు వేసుడు తప్పించి ఏం లేదు. నువ్వు అంటున్నావు కదా చర్చకు సిద్ధమని. మేము చర్చకు సిద్ధం. 3 పార్టీల నాయకులను విలువలు. నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా, లైవ్ టీవీలో చర్చకు సిద్ధం. ఏం చెప్పినావు ఎన్నికల కంటే ముందు, ఏం చేసినావు? 18 నెలలు అయింది మీరు గెలిచి. 18 నెలల మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ తులం బంగారం, స్కూటీ, నెలకు 2500 అన్నారు. ఏడవైంది. నిరుద్యోగులకు ఆ టీఆర్ఎస్ వాళ్ళు నెలకు 3000 ఇస్తామంటే వీళ్ళు 4000 ఇస్తామన్నారు. ఏడవైంది. 3000 ఏడవైనాయి, 4000 ఏడవైనాయి. రైతులకు రైతు భరోసా ఏడవైంది. రుణమాఫీ ఇంకా చక్కగా కాలేదు. రైతులను ఇబ్బంది పెట్టుడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. 420 పార్టీ. ఇంకేం చెప్తాడు? తెలంగాణ మొత్తంలోనట మంచిర్యాల నియోజకవర్గం రోల్ మోడల్ అవుతుందట. దేంట్లో రోల్ మోడల్ అవుతుంది సార్? భూ కబ్జాలల్లో రోల్ మోడల్ అవుతుందా? బెదిరింపు రాజకీయాలల్లో రోల్ మోడల్ అవుతుందా? గ్యాంగులు పెట్టి నల్పించుట్ల రోల్ మోడల్ అవుతుందా? ఇవాళ మంచిర్యాల గురించి తెలంగాణ మొత్తం చర్చ అవుతుంది. మంచిర్యాలలో పెట్టినన్ని అట్రాసిటీ కేసులు ఇంకెక్కడ లేవు. మంచిర్యాలలో పెట్టినన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు ఇంకెక్కడ పెట్టలేదు.
మంచిర్యాలలో జరిగినన్ని దాడులు ఇంకెక్కడా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం అంతా ఇదే చర్చ అవుతారు. ఆఖరికి దళితులను కూడా వదిలిపెడతలేరు. మీ స్వంత పార్టీ ఎంపీకి కనీస గౌరవం లేదు, ప్రోటోకాల్ లేదు. ఇక నువ్వు రాజ్యాంగం గురించి మన ర్యాలీలు తీసిరు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీళ్ళే కాపాడతారట అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ర్యాలీలు తీసారు. మీ స్వంత పార్టీ ఎంపీకి కనీస గౌరవం లేదు, ప్రోటోకాల్ లేదు. మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు, అటు సింగరేణి కార్మికులను, రిటైర్డ్ కార్మికులను, సింగరేణి పట్టాల సమస్య, ఇటు ఎల్లంపల్లి బాధితులను, అటు రైతులను, ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా ప్రెస్ మీట్, ఎవడన్నా రోడ్ల మీద ప్రెస్ మీట్ పెడతాడా? ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? ట్రాఫిక్ ఇబ్బంది, వ్యాపారస్తులందరినీ కూర్చుండబెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు. వ్యాపారస్తులను ప్రెస్ మీట్లో కూర్చుండబెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు. ఎవరు వ్యాపారస్తులు అర్థమైతే లేనట్టుంది. మన ఎమ్మెల్యే గారికి భయమును భక్తికి తేడా అర్థమైతలేదు. భక్తితోటి వస్తారు అందరూ అనుకుంటాను, ప్రేమతోటి వస్తారు అనుకుంటాను, భయంతో వస్తారు. వ్యాపారస్తులను బెదిరించుడు, కుల సంఘాల వాళ్ళని బెదిరించుడు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు స్కూళ్ళు కాలేజీ వాళ్ళని బెదిరించుడు, కాంట్రాక్టర్లను బెదిరించుడు, ఎవరిని వదులుతలేరు. భయానికి భక్తికి తేడా తెలియదు. ఇది ఇలా మంచిర్యాలలో జరుగుతున్నది. మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చు, మీరు చెప్పినే నెరవేర్చు. ఏం చెప్పిండ్రు అవి చేయండి. కడతామనే కట్టుర్రు. గోదావరి మీద ముల్కల్ల బ్రిడ్జ్ ఎవరికి ఇచ్చిర్రు ప్రపోజల్? 2 నెలల్లో పని ప్రారంభమవుతుంది. ఏడికెళ్ళొస్తాయి పైసలు? ఇవి గుర్తుపెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ప్రజలకు ఇచ్చిన డంప్ యార్డ్ని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయండి. ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం చెల్లిపోయింది, సింగరేణి కార్మికులకు పట్టాలు ఇప్పారు, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇయ్యారు, రైతులకు ఎటువంటి కట్టింగ్ లేకుండా వడ్లు కొనుర్రు, మంచిర్యాల టౌన్కి కావాల్సిన ఫ్లైఓవర్ని కట్టించండి, గోదావరి మీద వంతెన వెంటనే నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ, ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుకున్నాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయనే మోడీ గారిని విమర్శిస్తాడు. బీజేపీ వాళ్ళకి ఏం పని లేదట, తిరంగా యాత్రలు తిత్తారట. బరాబర్ తిరంగా యాత్ర తిత్తాం, రోజు తిత్తాం. బీజేపీ పార్టీ అంటేనే జాతీయ భావం కలిగిన పార్టీ. తిరంగా యాత్రలు తిత్తే ఏం నష్టం ఉండదు. ఈయన ఒకసారి అంటాడు, ఈయనకు అసలు పహల్గామ్ ఏడుందో తెలుసా? నాకు అదొక డౌట్ ఉన్నది. ఈయనకు పహల్గామ్ ఏడుందో తెలుసా? కశ్మీర్ ఏడుందో తెలుసా? ఈయన ఎన్నడైనా పోయి చూసిండా? ఓసారి అంటాడు దాడి మోడీ గారి చేయించారంటాడు. అసలు ఏమైనా తెలుగుండి మాట్లాడుతాండ? పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న పాకిస్తాన్లో మాట్లాడుతూ రాత్రి 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ ఫోన్ చేసి మన ఎయిర్ బేస్ల మీద ఇండియన్ మిసైల్స్ దాడి చేసిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పారు. ఇక మరి ఈయన రాజకీయాలలో లీడర్ కావాలంటే ఫస్ట్ నీ స్థాయి ఏంటిది, మోడీ గారి స్థాయి ఏంటిది ఆలోచించి మాట్లాడు. ఇది చెప్తున్నాము టీఆర్ఎస్ నాయకులకు కూడా, మీ లిమిట్స్ క్రాస్ కాకూడదు. ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర మీరు పోషించరు, మా పాత్ర మేము పోషిస్తున్నాం. అధికార పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, ప్రెస్ మీట్లల్లో గౌరవంగా మాట్లాడారు. వట్టిగా చిల్లర మాట్లాడి మీకు మీరు దిగజార్చుకోండి. ప్రెస్ మీట్ మీడియా మిత్రుల ముంగట మీకు గౌరవం కాపాడుకోండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. వట్టిగానే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏదో ఇష్టం ఉన్నట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి మీ యొక్క విలువను దిగజార్చుకోకండి. పాయింట్ మీద పాయింట్ మాట్లాడు. మేము చర్చకు సిద్ధం. మోదీ గారి ప్రభుత్వం ఏం చర్చ చేసిందో, ఏం అభివృద్ధి చేసిందో మేము చర్చకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధం. మీరు కూడా రండి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాం, చర్చకు రండి. బహిరంగ